చెప్పడం జరిగింది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. కేంద్ర సహాయం 15,000 కోట్లు ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకోబోతున్నారు. ఇట్లాగా దాని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంచి బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఈ రోజు అక్కడ పనులు మొదలైనాయి అధ్యక్ష. వీళ్ళు నిర్వీర్యం చేసిన అన్ని కూడా పనులు మొదలుపెట్టి ఈ రోజు ఒక గాడిన పెడుతుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, నాకు చాలా బాధగా ఉంటుంది అధ్యక్ష. నేను ఈ ప్రాంతంకి సంబంధించిన దాన్ని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష అమరావతి వాళ్ళని. కనీసం చూడండి అధ్యక్ష కడుపుతో ఉన్న అమ్మాయిని బూటుకాలతో తన్నిచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఈ రోజుకి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష. ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అసలు ఆడవాళ్ళ మీద మీకు ఏం చిన్న అధ్యక్ష. బూటుకాలతో తన్నిచ్చారు మీరు. బూటుకాలతో తన్నిచ్చింది మీకు ఈ రోజు ఉచిత బస్సు ఉందా లేదా, దీని పథకం ఏం చేశారు అని అన్ని అడగడానికి అసలు అర్హత అని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్ సర్వైవల్ బడ్జెట్ అధ్యక్ష, ఇది ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే 5 గంటలు పడుతుంది అధ్యక్ష. 5 గంటలు పడుతుంది ఈయన చేసిన అరాచకానికి. అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి, హర్షధ్వానాలు వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మొండుతోక అరుణ్ కుమార్ గారు. అధ్యక్ష, చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు 2-3 సార్లు నా పేరు తీసుకున్నారు. ఆ రోజు నేను మున్సిపల్ మినిస్టర్ హోల్డ్ చేస్తున్నప్పుడు అమరావతి మాట్లాడినప్పుడు అందుకని ఆ విషయాన్ని 1 నిమిషంలో క్లారిఫై చేద్దామని చెప్పి నేను పడినాను అధ్యక్ష. వారు చెప్పింది 10,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టా ఉన్నారు. అది వాస్తవ విరుద్ధం అధ్యక్ష. ఆ రోజుకి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 6,000 కోట్లు మాత్రమే. ఆ రోజుకి 6,000 కోట్లలోనూ 2,000 కోట్లు బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు. బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, 2,000 కోట్లు ఇంకా అప్పుతో తెచ్చారు. అది పక్కన పెడితే అధ్యక్ష 3 రాజధానులు పన్ను తగ్గిస్తాను. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష. దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు, ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత ఏ సందర్భంలో అన్నామని చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ నా నోటితో చెప్పడానికి అవసరం లేదు కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి వస్తానని. ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాని నుంచి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. అన్నాను, చెప్తాను, అనలేదు అనట్లేదు కదండి. ఆ సందర్భం అది. ఆ సందర్భం అన్నా కూర్చోమ్మా. మీరు చెప్పింది కాదు, మీరు నా పేరు ఎత్తపోతే నేను చెప్పేవాడిని కాదు. నేను అసలు కూర్చోండి, నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు చెప్తాను. మీ ఇష్టం, మీరేం మాట్లాడుకున్నా మీ ఎల్ఓపీ గారికి మీ చీఫ్ విప్ గారికి మీకు ఉన్న హక్కుతో మీరు మాట్లాడతారు. అదే అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ రోజు సందర్భం ఏంటంటే ఆ రోజు అప్పుడున్న సందర్భంలోనూ యుద్ధాంశం అని చెప్పారు. ఏదైతే ఇల్లీగల్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవవుతున్నాయో వాటిని కూలడం జరిగింది తప్ప లీగల్గా ఉన్నదాన్ని ఏది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కూల్చదు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తాను, దయచేసి మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు. అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్పాను, అదే చెప్తున్నాను కూడా అధ్యక్ష.
అవసరం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి? మీరు ఆ మాట అన్నందుకు మీరేమైనా కాటి కాపరా దానికి? కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? నేను అవి కూడా చదువుతాను అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కేబినెట్ సమావేశాలు నేను ఇచ్చేశారు? 10/6/2019, 19/7/2019, 3/9/2019, 16/10/2019 కేబినెట్ సమావేశాలు నిర్వహించుకొని ఆ అసెంబ్లీ అక్కడనే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది. చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మీరు శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు. విషయం ఏంటంటే మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్ కూడా అది తాత్కాలికమని చెప్పిన మాట మర్చిపోయినట్టుకున్నారు. తాత్కాలికంగా ఒక అద్దెని తీసుకుని లేకపోతే ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ వేసి అందులో చేసుకుని ఆ కార్యక్రమాన్ని వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. అది అదే ఏ రకంగా అధ్యక్ష? ఈ రోజు ఇక్కడ ఉన్న ఇక్కడ హౌస్ ఇది పర్మనెంట్ కాదు కదా అధ్యక్ష మీ ఉద్దేశంలోను? ఇది టెంపరీ కదా అధ్యక్ష? ఈ టెంపరీ దానికి ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? స్క్వేర్ ఫుట్ గా ఆ రోజు 10,500 రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష. 10,500 రూపాయలు ఆ రోజు ఖర్చు అయింది. మీ లెక్కల్లో చూసుకోండి, మీ దగ్గర రికార్డు. నేను ఏం చెప్తాను, మా అబద్ధం కాదు. అయినప్పుడు కూడా దాని గురించి నేను మాట్లాడలే. మీరు శ్మశానమైన మాటకి నేను చెప్పాను. ఏది ఆ రోజున్న సందర్భం ఏంటంటే మీరు వచ్చి చూడడానికి వస్తుంటే ఏం చూస్తారా, ఇక్కడ ఏం లేదు, ఇక అధికారం ఉన్నప్పుడు వచ్చి కట్టలేదు, 3 సంవత్సరాలు వృధా చేశారు, 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, 1,19,000 కోట్లకిను. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తానని అనే మాట మాత్రం చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను. నేను కట్టుబడి లేదే, నేనేం కాదనలేదు, నేను అనలేదు, నేను తప్పు చెప్తాను నేను అనలేదే, అదే చెప్పాను నేను. మంత్రి గారు